రండి మనం శివయ్యని దర్శించుకుందాం. ఫస్ట్ సూర్యకిరణాలు అనేది ఈ శివయ్యని తాకుతాయి అన్నమాట. ఇంత ప్రశాంతంగా శివాభిషేకము, ఇంత సమయం శివుడితో గడపడం అనేది నిజంగా అదృష్టంగా భావించాల్సిందే. ఆ శివయ్య కనుచూపు ఉంటే చాలు, ఎంత చీకటి కూడా వెలుగులోకి వస్తుంది అని చెప్పడానికి ఈ టెంపుల్ ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. ఈ శివరాత్రి రోజు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, వీణేల వాళ్ళందరూ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోండి. ఇక్కడ మనము అష్టాదశ శక్తిపీఠాల అందరి అమ్మవార్ల రూపాలని చూడవచ్చు. ఆ శివయ్య కనుచూపు ఉంటే చాలు, ఎంత చీకటి కూడా వెలుగులోకి వస్తుంది అని చెప్పడానికి ఈ టెంపుల్ ఒక ఎగ్జాంపుల్ అనమాట. శివుడి ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అనేది ఎంత నిజమో, ఆయన స్పర్శ లేనిది ఇలాంటి టెంపుల్ ఏర్పడదు అనేది కూడా అంతే నిజం. సో ఇక్కడ చీమలు దూరని చిట్టడివి, మనుషులు కానీ వెలుగు కూడా చొరబడని ఒక కారడవి ఉండేదంట. ఆ అడవిలో ఏరి కోరి మన శివయ్య పాదం పెట్టి ఈ గుట్టకి తన పాద స్పర్శతో వెలుగు తెచ్చాడు. మొదటి సూర్యకిరణం హైదరాబాద్లోని శివలింగాలలో ఫస్ట్ మన వెలుగుగుట్ట మీద ఉన్న మల్లికార్జున స్వామి శివలింగం మీదే ఫస్ట్ వెలుగు పడుతుంది. మన అందరికీ అందుబాటులో ఉన్న టెంపుల్, సిటీకి మధ్యలో ఉన్న టెంపుల్, చాలా విశాలంగా అన్ని ఫెసిలిటీస్తోని ఉన్న టెంపుల్, కానీ మన ఎవ్వరికి ఎక్కువగా అంటే చాలామందికి తెలియని టెంపుల్. ఈ గుడి గురించి ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. మనకి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఈ గుట్టకి వెలుగు గుట్ట అని పేరు ఎందుకు వచ్చింది అంటే, ఇక్కడ ఉన్న మన శివయ్య అంటే స్వయంభుగా వెలిసిన శివలింగం అనేది ఇక్కడ ఈ శివయ్య పైననే ఫస్ట్ మనకి హైదరాబాద్లో ఫస్ట్ సూర్యకిరణాలు అనేది ఈ శివయ్యని తాకుతాయి అన్నమాట. అందుకని చెప్పేసి మనకి ఈ గుట్టకి వెలుగు గుట్ట అని పేరు వచ్చింది. తర్వాత మనకి పునఃప్రతిష్ఠించినాక మళ్ళీ ఈ పక్కన ఈ టెంపుల్ని నిర్మించారు. ఈ టెంపుల్ గోపురం పైన కూడా మనకి ఫస్ట్ వెలుగు పడుతుంది. అంటే ఇప్పుడు మనకి యాక్చువల్గా చూస్తేనైతే ఇంతకుముందు ఈ గుట్టకి పేరు రావడానికి మాత్రం ఈ శివయ్య, ఈ మల్లికార్జున స్వామి లింగ రూపంలో ఉన్న మల్లికార్జున స్వామి రీజన్ అయితే, ఇప్పుడు ఇది కూడా ఒక రీజన్ అనమాట. మనకి ఫస్ట్ సూర్యకిరణాలు వచ్చేసి ఈ గుట్టలో మన ఈ శివలింగం మీద, ఆ గోపురం మీద పడతాయి. అందుకని వెలుగు గుట్ట అని పేరు వచ్చింది. రండి మనం శివయ్యని దర్శించుకుందాం. ఇంత ప్రశాంతంగా శివాభిషేకము, ఇంత సమయం శివుడితో గడపడం అనేది నిజంగా అదృష్టంగా భావించాల్సిందే. మనకి ఏ రోజు వచ్చినా సరే ఈ శివలింగంతో మీరు కూర్చొని మీ బాధలు చెప్పుకోవచ్చు, మీ ఇబ్బందులు చెప్పుకోవచ్చు, అలాగే మీకు కావాల్సింది ఏంటి అనేది ఆ శివయ్యతో ముచ్చటించి హ్యాపీగా ప్రశాంతంగా ఆయనతోని కాలం గడపచ్చు. సో ఇది మనకి వెలుగుగుట్ట యొక్క విశిష్టత. సో మనం ఇప్పుడు వెలుగుగుట్టలో ఉన్న గర్భగుడికి వచ్చాము. చూస్తే ఇక్కడ శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి, ఇది మనకి గర్భగుడి అనమాట. గర్భగుడిలో ఉన్న పూజలు ఇక్కడ టెంపుల్కు ఉన్న విశిష్టత ఏంటి అనేది, ఇక్కడ ప్రధాన సేవకులైన గోరిగా మల్లేష్ సార్ ఉన్నారు. తనతోని మాట్లాడి ఈ గుడి గురించి, మనకి శివరాత్రికి జరుగుతున్న పూజల గురించి, ఆ డేట్స్ ఏంటి, టైమింగ్స్ ఏంటి, వివరాలన్నీ తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. ఇప్పుడు మనకి వెలుగుగుట్ట అంటే మన ఉప్పల్లో చాలా పెద్ద విశాలంగా, చాలా ప్రశాంతంగా మన స్టేడియంకి పక్కనే ఉంది. సో మన ఈ వెలుగుగుట్ట యొక్క విశిష్టత ఏంటి, శివరాత్రి రోజు జరుగుతున్న పూజలు ఏంటి, మనకి ఏ డేట్స్ నుంచి ఏ డేట్స్ వరకు జరుగుతున్నాయి అనేది మన భక్తుల కోసం వివరించండి సార్. ఓం నమ శివాయ. నా పేరు గొరిగే మల్లేష్, హైకోర్టు అడ్వకేట్, ఫౌండర్ ట్రస్ట్ చైర్మన్ అయిన గొరిగే భిక్షపతి వాళ్ళ అబ్బాయిని. ఉప్పల్ శివాలయం చరిత్ర చెప్పాలంటే 200 సంవత్సరాల పూర్వము గొర్రె కాపర్లైన కుర్మా యాదవులకు ఆ మల్లికార్జున స్వామి దర్శనమిచ్చి ఇక్కడే నిల్చోవడం జరిగింది. ఆ స్వామివారిని 200 సంవత్సరాల నుంచి గొర్రె కాపర్లు ప్రతి సంవత్సరము కళ్యాణోత్సవాలు నిర్వహిస్తున్నారు.
కళ్యాణ ఉత్సవాలలో ముఖ్యంగా ఒగ్గు కళాకారులచే గంగ తెప్పోత్సవము, అగ్నిగుండాలు, బోనాలు, కళ్యాణ ఉత్సవాలు, అన్నదానము, గొలుసులు తెంపుట తదితర కార్యక్రమాలు బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారు. ఆనాటి నుండి నేటి వరకు వారి ఆధ్వర్యంలోనే ఈ దేవాలయం అంతా దినదిన అభివృద్ధి చెందుతూ ప్రముఖ పర్యాటక పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చెందింది. గత 6 సంవత్సరాల క్రితం దేవాదాయ శాఖ వారు ఈ దేవాలయాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. ఆనాటి నుండి దేవాదాయ శాఖ వారు ప్రతి పండుగలకు అత్యంత వైభవంగా ఏర్పాట్లు చేస్తూ వచ్చిన డబ్బులన్నీ అకౌంట్లో జమ చేసి ఖర్చులన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ మనం చూస్తున్నాం శివలింగం 94లో పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది. అక్కడ సూర్యకిరణాలు ఇక్కడ పడడం ప్రతిరోజు కూడా శివలింగం పైన పడతాయి. ఈ సూర్యకిరణాలు ఫస్ట్ హైదరాబాద్లో ఇక్కడ పడతాయి కాబట్టి ఇక్కడ ఉర్దూలో రోషన్ పహాడ్ అంటారు, తెలుగులో వెలుగు గుట్ట అంటాడు. అంటే ఇక్కడ వెలుగు పడుతుంది కాబట్టి వెలుగు గుట్ట అంటాము. మనము రోషన్ పహాడ్ అంటారు. ఉప్పల్ వాళ్ళందరూ మల్లన్న గుట్ట ఎల్లు గుట్ట అని పిలుస్తారు. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ప్రతి నిత్యము భక్తులు వస్తున్నారు. ముంగట మనకు 35 ఫీట్ల ఏకశిలా ధ్వజస్తంభం మా డాడీ బాబాయ్ వాళ్ళు ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ అందరూ ఎక్కడ చూసినా కానీ మనకు న్యాచురల్గా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. మన వెలుగుట్టలో సుమారు 36 ఎకరాల స్థలం ఉంటుంది. మన కొండపైన వరకు మొత్తం వెలుగుట్ట టెంపుల్కు ఇండస్ట్రియల్ ఏరియా ఏర్పాడైనప్పుడు 86లో మా వాళ్ళు గుట్ట పైన కూడా ఇండస్ట్రీ చేస్తామంటే అడ్డుకొని నిలుపుదల చేయడం జరిగింది. 98లో వాటర్ ట్యాంకు కట్టొద్దని కూడా మా డాడీ వాళ్ళు హైకోర్టులో కేసు వేసి ఆపించడం జరిగింది. తర్వాత ఆనాటి రెవెన్యూ మినిస్టర్ దేవేందర్ గౌడ్ గారు మా అందరినీ పిలిచి కాంప్రమైజ్ చేయించి అక్కడ వాటర్ రిజర్వాయర్ కృష్ణా వాటర్ కట్టడం జరిగింది. దాని పక్కనే గోదావరి వాటర్ ట్యాంక్ కూడా కట్టించి ఈ శివుని పైన గంగామాత వచ్చిన మాదిగా శ్రీశైలం నుంచి వచ్చే వాటర్ ఇక్కడికి మనము చూసుకోవచ్చు, కృష్ణా వాటర్. అలాగే పైన వ్యూ పాయింట్ ఉంటుంది. మనకు వ్యూ పాయింట్కి కొండ పైన ఉంటుంది. వ్యూ పాయింట్కి వెళ్ళినట్లయితే మనము సొరంగాలు ఉంటాయి, పెద్ద పెద్ద పాములు ఉంటాయి, ఇప్పుడు కూడా ఉంటాయి అక్కడ. మేము చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడ జింకలు, కుందేళ్ళు, నెమళ్ళు కూడా చూసాం మేము. ఇప్పుడు కూడా మనం నెమళ్ళు చూడవచ్చు. 10 నెమళ్ళు వరకు ఇక్కడ గుడి చుట్టూ తిరుగుతాయి. స్వామివారిని దర్శనం చేసుకొని మళ్ళీ వెళ్ళిపోతుంటాయి. శ్వేత నాగు కూడా ఉంటుంది ఇక్కడ. తెల్ల నాగు నాగదేవత టెంపుల్ కింద ఉంటుంది. పెద్ద పుట్ట ఉండే ఇక్కడ ముందు. మన వాళ్ళు అన్నీ కెమికల్, కుంకుమ, పసుపు అన్నీ పోసేసరికి పుట్ట పోయిన తర్వాత మళ్ళీ ఒక పుట్ట మా తాత వాళ్ళు అక్కడ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా శ్వేతనాగ్ ఇక్కడ తిరుగుతూ ఉంటుంది. పెద్ద పెద్ద పాములు కూడా వస్తుంటాయి. కానీ భక్తులు ఎవరు లేనప్పుడు మాత్రమే ఉదయం 4 గంటలకు వస్తాయి. ఉదయం 4 గంటలకు ఇక్కడ ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఇక్కడ పక్కన NGRI, సర్వే ఆఫ్ ఇండియా, ఉస్మానియా యూనివర్సిటీ మన పక్కనే ఉంది కాబట్టి ఇవన్నీ చాలా ఆహ్లాదకరమైన ఒక సెంట్రల్ అడవిలో ఉంటే ఎలా ఉంటుందో అదేవిధంగా హైదరాబాద్ సిటీ నడిబొడ్డున మనకు ఉప్పల్ క్రికెట్ స్టేడియం పక్కన ఈ దేవస్థానం అభివృద్ధి చెందుతుంది. గతంలో శర్మ గారు GHMC కమిషనర్ ఉన్నప్పుడు 60 లక్షలతో రాక్ గార్డెన్ డెవలప్ చేయాలని మేము ప్రపోజల్ పెట్టినాం. సార్ ఓకే అన్నారు. శాంక్షన్ కూడా చేశారు, ఎస్టిమేషన్ కూడా చేశారు. ఆ రాక్ గార్డెన్ మళ్ళీ ఒకసారి మన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మళ్ళీ ఒకసారి పునర్నిర్మాణం గురించి కృషి చేసి రాక్ గార్డెన్ డెవలప్ చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఇక్కడ సంక్రాంతి బోనాలు అవుతాయి. తర్వాత ఉత్సవాలు చేస్తారు. శివరాత్రికి బ్రహ్మాండమైన ఉత్సవాలు జరుగుతాయి. తర్వాత కార్తీక మాసం ఉత్సవాలు ఉంటాయి, శ్రావణ మాసం ఉత్సవాలు ఉంటాయి. అమ్మవారికి 9 రోజులు నవరాత్రి ఉత్సవాలు చేస్తాము. నవరాత్రి ఉత్సవాల్లో ముఖ్యంగా 9 రోజులు చండీ హోమము ప్రతిరోజు కంటిన్యూగా అయితే చండీ యాగం అంటాం మనము. అది పెద్ద ఎత్తున భక్తులు అందరూ వస్తారు ఇక్కడికి. కార్తీక మాసం కూడా అత్యధిక మంది వస్తారు. ముఖ్యంగా శివరాత్రి గురించి ఇప్పుడు ఎల్లుండి 14 తారీఖు నుంచి మనకు శివరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. శనివారం రోజు 7 గంటలకే మహాన్యాస పూర్వక రుద్రాభిషేకము, 9 గంటలకు గణపతి పూజ, పుణ్యవాచనము, రుద్ర హవనము. తర్వాత 15 తారీఖు ఆదివారం మహాశివరాత్రి ఉంది. మహాశివరాత్రి గర్భాలయంలో ఉదయం 4 గంటల నుండి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం అవుతుంది. తర్వాత బయట వాయులింగం అని ఉంటుంది, అక్కడ సామూహిక రుద్రాభిషేకాలు ఉంటాయి.
అక్కడ అమ్మవారికి కూడా అర్ధనారీశ్వరుడు అలంకరణలో మనకు అలంకరణ చేయడం జరుగుతుంది. తర్వాత సాయంత్రం 8:30కు మనకు బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణ ఉత్సవాలు ఉంటాయి, పల్లకి సేవ ఉంటుంది, చాలా బాగుంటుంది. రాత్రి 11:30 గంటలకు 12 గంటలకు లింగోద్భవ సమయంలో మనకు ప్రత్యేక మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు ఉంటాయి. సోమవారం రోజు హారతి, తీర్థప్రసాదాలు, ఉత్సవ విగ్రహాల ఊరేగింపు, గిరి ప్రదక్షిణ కూడా మన కొత్తగా వచ్చిన ఈవో శ్రీకాంత్ గారు గిరి ప్రదక్షిణ పెట్టడం జరిగింది. పెద్ద ఎత్తున వేలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణ చేయడం జరిగింది గతంలో. ఈసారి కూడా పెద్ద ఎత్తున గిరి ప్రదక్షిణకు ఏర్పాటు చేస్తున్నారు. ఈవో శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. బోర్డులు కానీ కలర్స్ కానీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఈరోజే లైట్లు కూడా మనకు లైట్లు, నెక్స్ట్ డే పూలు అలంకరణ అన్ని ఏర్పాట్లు అవుతుంది. పోలీస్ స్టేషన్లో కూడా పోలీస్ బందోబస్తు, మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు, మనకు అధికారులు అందరూ కూడా మన దేవాలయకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా కేబిఎన్ టీవీ వారికి మా భిక్షు నాయక్ బ్రదర్, మా అన్నగారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సార్ ఇప్పుడు మీరు అంటే మాకు తెలియని ఇక్కడ ఉప్పల్లో కానీ మాకు ఎవరికి వెలుగుట్ట గురించి తెలిసిన వాళ్ళకు కూడా మేబీ అందరికీ తెలుసో తెలీదో ఈ విషయం, సంక్రాంతి బోనాలు అన్నారు. సో సంక్రాంతి బోనాలు అంటే ఎక్కడ చేస్తారంటే అమ్మవారి దగ్గర, శివయ్య దగ్గర భక్తులు వస్తారా ఏంటి అసలు ఆ వివరాలు మాకు ఒకసారి వివరించండి సార్. భక్తులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. భక్తులందరూ శివరాత్రికి వెలుగుట్ట దేవాలయానికి రావాలని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా బోనాల గురించి అడిగారు మేడం గారు. మనకు కొమ్రేలిలో తర్వాత ఐలవెండ్లో ఏ విధంగా అయితే బోనాలు చేస్తారో అదే విధంగా ఇక్కడ ఉప్పల్ కుర్మ యాదవులు అందరూ ఉప్పల్లో ఒక గంప తీసుకొని ఆ గంపలో పసుపు, కుంకుమ, బియ్యము, ఆవు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, అగరబత్తీలు, కర్పూరము, ఆ పైన శాల్వా కప్పుకొని ఉప్పల్ నుండి నడుచుకుంటూ వస్తారు ఇక్కడ వరకు ఆడపడుచులు. ఇప్పుడు కొందరు కార్లలో వస్తున్నారు కానీ అక్కడ నుంచి నడుచుకుంటా డోల్ తాళాలతో, ఒగ్గు కళాకారుల నృత్యాలతో ఇక్కడ వరకు వచ్చేసి మనకు అన్ని బోనాలు మామూలుగా మనం చూస్తాము. ఇంట్లోనే బోనం చేసుకొని అలంకరణ చేసుకొని అమ్మవారి గుడికి తీసుకెళ్తాం ఆషాఢ మాసం బోనాలలో. కానీ ఇక్కడ ఏంటంటే వెలుగుట్ట స్పెషల్ ఏంటంటే భక్తులందరూ వచ్చేసి ఇక్కడే అమ్మవారి గుడి చుట్టూ, స్వామివారి గుడి చుట్టూ ఇక్కడే బోనాలు చేసుకొని ఇటుకల పైన కట్టెలతోని చేసిన నైవేద్యం స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. బోనం చేసిన తర్వాత పసుపు కుంకుమలతో అలంకరణ చేసి వేప కొమ్మలు పెట్టేసి ఇక్కడ స్వామివారికి ఎక్కడైతే బోనాలు చేసిరో అక్కడే సమర్పిస్తారు స్వామివారికి. బోనం చేసిన దగ్గరనే మల్లికార్జున స్వామికి ఇక్కడ అక్కడే సమర్పిస్తారు. వాళ్ళు భక్తితో ఉపవాసం ఉండి ఆడపడుచులు అందరు చేస్తారు. ఆ రోజు ఒగ్గు కళాకారులు వచ్చేసి ఇక్కడ స్వామివారి గుడి ముందు ఓపెన్ ప్లేస్లో పెద్ద ఎత్తున కళ్యాణ పటాలు వేసి 3-4 గంటలు మనకు కళ్యాణ ఉత్సవాల ఏ విధంగా అయితే ఒగ్గు కథలు చెప్తారో ఆ విధంగా ఇక్కడ కథలు చెప్తారు. వందలాది మంది, సుమారు 1000 మంది పైన ఇక్కడ రావడం జరుగుతుంది బోనాలకు. ఆ బోనాలు స్వామివారికి ఇక్కడ సమర్పించిన తర్వాత భక్తులందరూ, ఆడపడుచులు అందరూ కలిసి ఇక్కడ చేసిన బోనాలు, రేణుకా ఎల్లమ్మకు చేసిన బోనాలు అందరూ తలపైన ఎత్తుకొని ఆడపడుచులు అందరూ ఒగ్గు డోళ్ళ నృత్యాలతో, పాటలతో బ్రహ్మాండంగా గుడి చుట్టూ తిరిగేసి మన కింద ఉన్న రేణుకా ఎల్లమ్మ టెంపుల్కు కళ్యాణ ఉత్సవానికి ఊరేగింపుగా వెళ్తారు. కింద రేణుకా ఎల్లమ్మ చుట్టూ బోనాలు, శివసత్తులతో శిగాలు, ఒగ్గు కళాకారుల డోల్ దెబ్బలు, నృత్యాలు, నపీర, డోలు తాళాలతో బ్రహ్మాండంగా నిర్వహిస్తారు. ఊరేగింపుగా వెళ్ళి అమ్మవారి గుడి చుట్టూ 5 చుట్లు తిరిగిన తర్వాత అక్కడ అమ్మవారికి కింద రేణుకా ఎల్లమ్మ వారికి సమర్పించడం జరుగుతుంది. సో ఇక్కడ గొల్ల కుర్మలతోని మెయిన్గా బోనాలు చేస్తారనమాట సంక్రాంతికి. కానీ ఎన్ని తెలియని విషయాలు ఈ వెలుగుట్ట గురించి తెలుసుకుంటున్నాం ఈరోజు. అలానే సార్ అంటే ఇప్పుడు మనకు శివరాత్రికి ఒగ్గు కళాకారులు వస్తారు అని అన్నారు. ఈ గొలుసు తెంపడము, అంటే గుండం తొక్కడము, ఇలా చాలా కార్యక్రమాలు చెప్పారు. ఒగ్గు కళాకారులు ఈ గుండాలు తొక్కడం అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది. బట్ గొలుసు తెంపడం అంటే ఏంటి సార్? అంటే ఆ కార్యక్రమం ఏంటి, అసలు ఎలా జరిగింది? కళ్యాణ ఉత్సవాల్లో భాగంగా వారం రోజులు కళ్యాణ ఉత్సవాలు నిర్వహిస్తారు. ఉప్పల్ కుర్మ సంఘం వాళ్ళు, యాదవ సంఘం వాళ్ళు, ఉప్పల్లో ఉన్న ఫౌండర్ ట్రస్టీలు అందరూ వచ్చేసి ఇక్కడ పెద్ద ఎత్తున కళ్యాణ ఉత్సవాలు నిర్వహిస్తారు. ఒక వారం రోజు ముందు మహిళలు తీయడం అంటే పాత విగ్రహాలు అన్నీ కడిగేసి పూజలు చేసేసి ఆ రోజు మహిళలు తీస్తారు. తర్వాత పుట్టమ్మను తీసుకొస్తారు. ఇక్కడ పుట్టలు ఎక్కడ లేవు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కింద స్టేడియం పక్కన ఒక పుట్ట ఉండే. మేము పుట్ట పూజ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ నాగదేవత, నాగుపాము రావడం జరిగింది. వచ్చినా కానీ మా వాళ్ళందరూ భయపడకుండా
డోలు తాళాలతోని అమ్మవారికి పూజ చేసిన తర్వాత ఆ పాము వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఆ పుట్టమన్ను తీసుకొచ్చి, పుట్ట బంగారం అంటారు, ఆ పుట్టమన్ను తీసుకొచ్చి ఇక్కడ స్వామివారి ముందు గద్దెలు వేస్తారు. ఆ గద్దెల పైననే స్వామివారికి గద్దె వేసిన తర్వాత పటం వేసి దానిపైననే కళ్యాణ ఉత్సవాలు నిర్వహిస్తారు. తర్వాత ఆ స్వామివారిని తీసుకెళ్ళి గంగ తెప్పోత్సవం చేస్తారు. గంగ తెప్పోత్సవము ఒకసారి స్ట్రీట్ నెంబర్ 8 మొత్తము తిరిగేసి వచ్చి ఆ గంగలో స్వామివారిని గంగ తెప్పోత్సవం మనము ఒగ్గు కథలో వింటుంటాం. చుక్క సత్య వాళ్ళు కానీ మన పెద్దలందరూ చెప్తుంటారు. ఒగ్గు కథలో నేను గంగా స్నానముకు వస్తానని మల్లికార్జున స్వామి గంగాదేవతకు ఆ రోజు అభయం ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఇచ్చిన గంగాదేవ అభయము మల్లికార్జున స్వామి ఇచ్చిన ప్రకారం ఈనాటి వరకు కూడా కళ్యాణ ఉత్సవాలలో ముందు రోజు స్వామివారిని గంగ తెప్పోత్సవం తీసుకొని గంగ పూజ చేసి అక్కడి నుంచి తీసుకోవడం జరుగుతుంది. వచ్చిన తర్వాత కళ్యాణ ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయి. ఇప్పుడు రంగారెడ్డి, నల్గొండ, హైదరాబాద్ పాత జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి తరలి రావడం జరుగుతుంది. వేలాది మందికి అన్నదానం కూడా చేస్తాము. ఈ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత అగ్నిగుండాలు ఉంటాయి. అగ్నిగుండాలు అంటే ఒక పెద్ద ఎత్తున 20 ఫీట్ల పెద్దగా మనం అగ్నిగుండం ఏర్పాటు చేస్తున్నాం. అగ్నిగుండంలో మన శివసత్తులు ముందుగా దేవుణ్ణి ఎత్తుకొని వెళ్తారు. మా డాడీ వాళ్ళు కూడా దేవుణ్ణి ఎత్తుకొని అగ్నిగుండంలో నడుస్తారు. మా డాడీ ఎంబడి నేను కూడా నడవడం జరిగింది. అగ్నిగుండాల విశిష్టత మనకు కొమ్రెల్లి, ఐలేను లాంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఉంటాయి. అలాంటి పుణ్యక్షేత్రాల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఇక్కడ చేస్తాము. అగ్నిగుండాల తర్వాత గొలుసులు తెంపడం ఉంటాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మన గొలుసులు. ఇంతకన్నా పెద్ద గొలుసులు మనకు ఆ రోజు గొలుసులు ఒక పెద్ద స్తంభానికి కడి అంటారు, పెద్ద స్తంభానికి కట్టేసి ఆ గొలుసులు మన ఒగ్గు ధర్మయ్య గారి బృందం ఆధ్వర్యంలో మనకు లాస్ట్ టైం ఒక 5 years క్రితం నిర్వహించారు. అప్పుడు గొలుసులు వాళ్ళే శివసత్తులు, అంటే శివం వస్తుంది ఆయనకు. శివం వచ్చినప్పుడు వాళ్ళు ఆ దేవుని పవర్, దేవుని మహిమతో ఆ గొలుసులు తెంపే కార్యక్రమం జరుగుతుందండి. సో ఇక్కడ దేవుడు వచ్చిన వాళ్ళు ఆ పవర్ తోని గొలుసులు నార్మల్ ఇనుప గొలుసులని తెంపడం జరుగుతుంది. ఓకే, చూసారు కదా. మనము ఇలాంటి టైప్ ఆఫ్ పూజలన్నీ మన పుణ్యక్షేత్రాలైన కొమరెల్లిలో, వేములవాడలో పట్నాలు వేసి గుండాలు దొక్కించి ఇలాంటి ప్లేసెస్లో చూస్తాము. అక్కడే వెళ్ళి బోనాలు చేసుకొని దేవుడికి సమర్పించడం, నైవేద్యాలు ఇలాంటివి చూస్తాము. బట్ మన నగరం హైదరాబాద్ నగరం నడిబొడ్డులో ఒక అడవిని తలపిస్తూ ఒక పుణ్యక్షేత్రంలో చేయాల్సిన పూజలన్నీ ఇక్కడ జరుగుతున్నాయని మనకి మొదటి ట్రస్టీ అయిన మన మల్లేష్ సార్ చెప్పారు. సో ఇంకా విషయాలు మనం గుడి అంతా చూసి కూడా ఇక్కడ మన పంతులు గారులను కూడా అడిగి గుడి విశిష్టత ఏంటి, గుడి గురించి, దేవుడి గురించి వివరాలు తెలుసుకుందాం రండి. నమామి శమీశాన నిర్వాణ రూపం. మనకి ఇక్కడ ఈ వెలుగుగుట్టలో దుర్గామాత కూడా కొలువై ఉన్నారు. అమ్మవారి రూపాన్ని చూస్తుంటే ప్రతిసారి చెప్తానే ఉంటాను నేను, ఏ గుడికి వెళ్ళినా అమ్మవారి రూపాన్ని చూస్తే మాత్రం మనసు నిండుగా మన కన్న తల్లి మనల్ని ఆదరించినట్లుగా ఆ చూపులోనే, ఆ కళ్ళను చూస్తేనే మనకి ఆ ఫీలింగ్ వస్తుంది. సో ఇక్కడ మనకి దుర్గా అమ్మవారికి పూజ చేసే అర్చకులని మన అమ్మవారి గురించి, అమ్మవారి పూజల గురించి అడిగి తెలుసుకుందాం. పంతులు గారు, ఇక్కడ మనకి అమ్మవారి పూజలు ఎలా జరుగుతాయి, ఏ రోజు ఎక్కువ విశిష్టంగా ఉంటుంది? ఇక్కడ చూస్తే మనకి చుట్టూ అమ్మలందరూ ఇక్కడే కొలువున్నట్లుగా ఉంది. మన ఈ గుడి గురించి విశిష్టత ఏంటి? మన వెలుగుగుట్ట మీద ఉన్న దుర్గాదేవి అమ్మవారి విశిష్టత ఏంటి అనేది మన భక్తులకు తెలియచేయండి. శ్రీమాత్రే నమః. వెలుగుగుట్ట దేవాలయంలో అమ్మవారి 6 అడుగుల పాలరాత విగ్రహము, ప్రతిష్టాపన విగ్రహము. అమ్మను ఏది కోరుకున్నా అది మనస్ఫూర్తిగా, అది పూర్తిగా నెరవేరుతుందని భక్తుల విశ్వాసము. మేము ప్రచారం గురించో ఇంకో దాని గురించి చెప్పడం లేదు. ఇక్కడ ఏంటంటే విశేషత అంటే దేవీ నవరాత్రులు విశేషంగా అవుతాయమ్మా. అమ్మవారి 9 రోజులు 9 అలంకరణలతోని 10వ రోజు రాజరాజ అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తారు భక్తులకి. అమ్మవారికి కోరుకొని వారికి అమ్మాయిల వివాహం కానివ్వండి, తర్వాత చదువు విషయాలు కానివ్వండి, విదేశాలకు పోవడానికి కానివ్వండి, అనేక రకాలుగా, ఒకటని కాదు, వాళ్ళ హితి బాధలు ఏవైతే ఉన్నాయో అవి మనస్ఫూర్తిగా కోరుకుంటే అవి కోరుకునే అని భక్తుల విశ్వాసం. వాళ్ళు నెరవేర్చుకున్నారు కూడా. వచ్చే మాతో అని చెప్పారు, అయ్యా మేము మొక్కేళ్ళాం, మా అమ్మాయికి వివాహం అయింది, లేదా మా అబ్బాయికి వీసా వచ్చింది, బయటికి వెళ్ళాడు అనేది వాళ్ళు చెప్తే మాకు నమ్మకం కలిగింది. తల్లి ఇంతవరకు మా ప్రచారానికి చాలు ఇది అనుకొని ఒక నిదర్శనం అది.
అమ్మవారికి విశేషత ఏంటంటే ప్రతి శుక్రవారం ప్రాతకాలంలో అమ్మవారికి పంచామృతాల్లో కూడిన అభిషేకాలు ఉంటాయి. అమ్మవారి విగ్రహం మూల విరాట్కు మరియు ఉత్సవ విగ్రహానికి శ్రీచక్రానికి ప్రతి శుక్రవారం అభిషేకం నిర్వహిస్తాము. ఆ అభిషేకం చేసుకున్న తర్వాత మళ్ళీ 8:30 వరకు అలంకరణ అయిపోద్ది. అమ్మవారికి కుంకుమార్చనలు సామూహికంగా కుంకుమార్చనలు చేస్తాము. సుహాసినుల చేత అందరికీ శ్రీచక్రాలు ఇచ్చి కుంకుమార్చన చేపిస్తాము. అలా చేయిస్తుంటే వాళ్ళు రావుకాల దీపం అని, రావుకాలంలో శుక్రవారం 10:30 నుంచి 12 గంటల రావుకాలం ఉంటుంది కాబట్టి ఆ లేడీస్ అందరూ వచ్చి ఆ నిమ్మకాయలను కట్ చేసుకొని వాళ్ళు ఆ దీపాలు వెలిగించుకొని ఆ కుంకుమార్చన చేసుకొని వెళ్తారు. అలా చేసుకోవడం వల్ల ఇతిబాధలు ఏవైతే ఉన్నాయో, రావు దోషాలు కానీ, కేతు దోషాలు కానీ, వాళ్ళ రకరకాల సంసార బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అమ్మవారిని కొలిచిన తర్వాత మాకు మంచిగా జరుగుతుంది, ఇంకా మంచిగా జరగాలి అనే ఒక సంకల్పంతో ప్రతి వారం ఒక్కరు పోయి, ఇద్దరు పోయి, నలుగురు పోయి 10 మంది అలా క్రమేపీ వస్తుంటారమ్మా. అలాగే జరిగే విశేషాలు అవి. మధ్యాహ్నం శుక్రవారం మధ్యాహ్నం 12:30 1 గంట కూడా జనాలను బట్టి టైమింగ్ అయితే ఉంటుందమ్మా. వచ్చిన వాళ్ళందరికీ చక్కగా ఇక్కడే దీపాలు వెలిగిస్తే వాళ్ళ గోత్రనామాలతో అర్చనలు కుంకుమార్చనలు చేస్తాము. ప్రాతకాలంలో అభిషేకం చేస్తాము. మధ్యాహ్నం ప్రసాద వితరణ అది ఉంటుంది. దేవి నవరాత్రులు విశేషమైన పూజలు, ఇక లోకమంతా జరిగే పూజలు అవి చేస్తాను తల్లి. ఆ నవరాత్రిలో ప్రతిరోజు కూడా అన్నప్రసాద వితరణ, అమ్మవారి రకరకాల అలంకరణలతో దర్శనమిస్తుంది. చండీ యాగాలు చేస్తాము 10 రోజులు కంటిన్యూగా. ఇవే మా జరిగే కార్యక్రమాలు ఇక్కడ. ఇంకా అమ్మవారి మనకి రూపాన్ని చూస్తుంటే నిజంగా ఇక్కడ అమ్మవారు కొలువు ఉన్నట్లుగానే అమ్మవారు విగ్రహం ఉండడం మనకి అమ్మవారి చుట్టూ కూడా ఉన్నారు. ఇక్కడ ఏంటంటే మా ఆలయ కమిటీ వారు, ఈవో గారు మనకు అమ్మవారు చాలా మూలవిరటుగా ఉంది, అష్టదక్ష శక్తిపీఠాలు పెట్టాలని సంకల్పించుకొని, అయితే ఎక్కడెక్కడో ఉన్న రాష్ట్రాల్లో మనం వెళ్ళి దర్శనం చేసుకోలేరు కాబట్టి అన్ని అమ్మవారులు ఇదే రూపంలో చూద్దామని అష్టాదక్ష శక్తిపీఠాలను ఇక్కడ ఏ రాష్ట్రంలో ఏ అమ్మవారు ఉందో ఆ రాష్ట్రం పేరు యొక్క అమ్మవారి విశేషత కూడా ఇక్కడ విగ్రహ రూపంలో ప్రతిష్ఠించడం జరిగిందమ్మా. అదేమ్మా విషయం. పైన కూడా రాశారు అమ్మవార్ల గురించి. అవునమ్మా. సో మనకి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు రాష్ట్రాలు కాదు, శ్రీలంక అక్కడ ఉన్న అమ్మవారు అష్టాదశ శక్తిపీఠాలు 18 అష్టశక్తి పీఠాల్లో అమ్మవారి రూపాలు, అమ్మవారి పేర్లు, ఆ రూపం ఇక్కడే మనం దర్శనం చేసుకుందాం అనే సంకల్పంతో వాళ్ళు ఆలోచించి ఇలా ఏర్పాటు చేశారు తల్లి. సో మనకి శివరాత్రికి అమ్మవారికి ఏమైనా పూజలు విశిష్టంగా ఉన్నాయా? ఉంటాయమ్మా. అమ్మవారికి విశేషంగా అంటే అమ్మవారి అర్ధనారీశ్వరుల అలంకరణలో చూపిస్తాం అమ్మవారికి. ఎందుకంటే కింద దిగున శివాలయం ఉంది కాబట్టి ఇక్కడ అమ్మవారిని అర్ధనారీశ్వర అలంకరణలో చూపెడదాం, ఒక పక్క పార్వతీదేవి ఒక పక్క శివులాగా చూపెడదాం అనే సంకల్పంతో అలా చేస్తాం తల్లి. అదొక విశేషం అమ్మ. ఆ అలంకరణ చాలా విశేషం. శివరాత్రి రోజు అదొకటే విశేషం. అర్ధనారీశ్వర అలంకరణ ఉంటుంది. ఒక పక్క స్వామివారి రూపం, ఒక అమ్మవారి రూపం ఉంది. శివరాత్రి ఒక్క రోజే మాత్రం, అంటే 2 రోజులు ఉంటుంది. ఆ రోజు అలా వచ్చే భక్తులకు దర్శనం ఇస్తాం. సో మనకి శ్రీచక్రము, కుంకుమ పూజలు అవన్నీ లోపల అర్చకులు చేస్తారమ్మా. ఉన్న ముత్తైదులతో అన్ని శ్రీచక్రాలు ఇచ్చి వరుసగా కూర్చోబెడతాం. జనాల్ని కూర్చోబెట్టి వాళ్ళ గోత్రనామాలతో చేస్తాను తల్లి, కుంకుమార్చనలు చేపిస్తాను. చూశారు కదా మనకి అమ్మవారి విశిష్టతని. శివరాత్రి రోజు అమ్మవారి మనకి ఎలా దర్శనమిస్తారు, అలాగే ఇక్కడ ఉన్న ప్రతి విగ్రహం వెనకాల ఉన్న స్టోరీలు మనకి పంతులు గారు క్షుణ్ణంగా చెప్పారు. అంటే ఇండియాలో ఉన్న అన్ని అమ్మవార్లు కూడా మనకి ఇక్కడ కొలువు తీరారనమాట. అలానే దుర్గాదేవి మనకి అర్ధనారీశ్వరి రూపంలో మనకి ఈ శివరాత్రి రోజు దర్శనమిస్తారు. తప్పకుండా మనకి హైదరాబాద్లో ఉన్న వాళ్ళు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, వీణేల వాళ్ళందరూ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. KBN ఛానల్ వారికి అమ్మవారి అనుగ్రహం కలగాలని కోరుతూ సెలవు తీసుకున్నాం. సో మనకి ఇక్కడ వెలుగుగుట్ట యొక్క ఈవో సార్ శ్రీకాంత్ సార్ కూడా ఉన్నారు. మనకి ఈ శివరాత్రికి జరుగుతున్న ప్రత్యేక పూజల గురించి, డేట్స్ ఏంటి, భక్తులు ఎలా సేవల్ని వినియోగించుకోవచ్చు అనే విషయాలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. మనకి శివరాత్రికి మీరు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. సో మనకి ఏ డేట్ నుంచి ఏ డేట్కి భక్తులు వచ్చే వాళ్ళకి మనం చేసే పూజలు ఫెసిలిటీస్, అంటే ఎలా వాళ్ళు పూజలలో పాల్గొనవచ్చు అనే వివరాలు కొంచెం వివరించండి సార్. నమస్కారం అండి. ఓం నమః శివాయ. ఈ మన ఉప్పల్ ప్రాంతంలో ప్రసిద్ధి చెందినటువంటి వెలుగుట్ట శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం నందు మహాశివరాత్రి ఉత్సవంలో భాగంగా ఈ నెల 14వ తారీఖు నుండి
16 వరకు 3 రోజులు మహాశివరాత్రి ఉత్సవంలో నిర్వహిస్తున్నాము. మొదటగా 14వ తారీఖు స్వామివారి దేవాలయంలో చండీ హవనంతో పూజా కార్యక్రమాలు మొదలవుతున్నాయి. అలాగే రెండవ రోజు 15వ తారీఖు ఆదివారం రోజు మహాశివరాత్రి సందర్భంగా ఉదయం 3 గంటల నుండి స్వామివారికి ప్రత్యేక అభిషేకములు, ఆ విధంగానే మధ్యాహ్నం వరకు కంటిన్యూగా అభిషేకాలు జరుగుతాయి. ఈవినింగ్ స్వామివారికి మహాకాళేశ్వర స్వామి అలంకారంలో స్వామివారి దర్శనం జరుగుతుంది. సాయంత్రం 8:30 గంటలకు శివపార్వతుల కళ్యాణం నిర్వహిస్తున్నాము. అలాగే రాత్రి 11:30కు లింగోద్భవ కాల రుద్రాభిషేకము నిర్వహిస్తున్నాము. మరుసటి రోజు 16వ తారీఖు ఉదయం మామూలుగా యథావిధిగా రుద్రాభిషేకాలు. ఆ రోజు సాయంత్రం ప్రత్యేకంగా స్వామివారి ఉత్సవ విగ్రహాల ఊరేగింపు, గిరి ప్రదక్షిణ కార్యక్రమము మన ఈ వెలుగుట్ట చుట్టూ గిరి ప్రదక్షిణగా రెండవసారి కార్తీక మాసంలో మొదటిసారి పూజా కార్యక్రమం గిరి ప్రదక్షిణ చేపట్టనైనది. అలాగే రెండవసారి ఈ మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం రోజు సాయంత్రం 6 గంటలకి వెలుగుట్ట చుట్టూ గిరి ప్రదక్షిణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఈ విధంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. భక్తులందరూ పెద్ద ఎత్తున స్వామివారి పూజల్లో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా అందరినీ కోరుచున్నాము. అలాగే దేవాలయంకు వచ్చేటువంటి భక్తులందరికీ కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా అన్నీ సక్రమంగా నిర్వహిస్తున్నాము. దేవాలయంలో చలో పందిలో ఏర్పాటు కానీ, మంచినీటి తాగునీటి సౌకర్యం కానీ, పండ్ల పంపిణీ కార్యక్రమం కానీ, అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు, ఈ విధంగా మా దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి పూర్తి చర్యలు అన్నీ తీసుకున్నట్టు అందరికీ తెలియజేస్తున్నాము. కావున భక్తులందరూ ఈ మహాశివరాత్రి పూజా కార్యంలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా అందరికీ మనవి చేస్తున్నాను. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ సో మచ్ సార్. క్లియర్గా మేమేం అడగకపోయినా అన్ని క్లియర్గా చెప్పేశారు. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా మన ఈఓ గారు చెప్పినట్టుగా గిరి ప్రదక్షిణ ఇప్పుడు మనకి ఈ ఇయర్ మన హైదరాబాద్లో మెయిన్ అంటే స్పెషల్గా జరగబోతుంది అనమాట. అరుణాచలంలో మనం గిరి ప్రదక్షిణ చూసాము, మళ్ళీ ఒకసారి మనం ఇక్కడ మన వెలుగుట్టలో గిరి ప్రదక్షిణ చూడబోతున్నాము. సో సోమవారం రోజు మీరందరూ కూడా పాల్గొని ఆ శివయ్య ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాము. సో ఇక్కడ చూస్తే మనకి ఇంకా దుర్గాదేవి అమ్మవారితో పాటు అన్ని అమ్మవార్లు ఇక్కడే ఉన్నట్లుగా కనిపిస్తుంది. సో మనకి ఈ అమ్మవారి విశిష్టత ఏంటి, అసలు ఈ మన అమ్మవారి టెంపుల్ యొక్క విశేషాలు ఏంటి అనేది మన భక్తుల కోసం చెప్పండి సార్. ఇక్కడ ముందుగా 94లో రేణుకా ఎల్లమ్మవారిని ప్రతిష్ఠించారు కుర్మ యాదవులు ఫౌండర్ ట్రస్టీలు. అప్పుడు వాటర్ ట్యాంక్ కట్టేటప్పుడు అమ్మవారి విగ్రహం బ్లాస్టింగ్లో కొంచెం దెబ్బ తాకింది. అప్పుడు మేము అందరం వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఈ వాటర్ ట్యాంక్ చీఫ్ ఇంజనీర్ని, తర్వాత వాటర్ ట్యాంక్ కాంట్రాక్టర్ని అరెస్ట్ చేసి ఉప్పల్ పోలీసులు తీసుకెళ్లడం జరిగింది. ఆ తర్వాత దేవేందర్ గౌడ్ ఆనాటి హోంమంత్రి గారు మా అందరిని పిలిచేసి మరొక విగ్రహం ఇస్తా అని చెప్పారు. అప్పుడు మేము అందరం ఒప్పుకోలేదు, మాకు ఎల్లమ్మ విగ్రహమే కావాలని చెప్పాము. వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని చెప్పాము. వాటర్ ట్యాంక్ కట్టకుండా స్టే కూడా తీసుకోవడం జరిగింది ఆ రోజు హైకోర్టులో లక్ష్మీనారాయణ అడ్వకేట్ ఆధ్వర్యంలో. తర్వాత దేవేందర్ గౌడ్ పిలిచిన తర్వాత మళ్ళీ కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ మీకు అమ్మవారి విగ్రహం ఇస్తాము, మంచి గుడి కట్టిస్తామంటే మేము ఒప్పుకోలేదు. ఇక్కడ 3 బోరింగ్లు వేసినా కానీ వాటర్ రాలేదు. ఈ గుడి వాటర్తోనే పక్కన ఉన్న వాటర్ ట్యాంకులు నిర్మించడం జరిగింది. దేవేందర్ గౌడ్ చెప్పాడు కాబట్టి మేము అందరం విన్నాం. వాటర్ ట్యాంకు కాంట్రాక్టర్ సంతోష్ మాత విగ్రహం తీసుకొచ్చారు. ఇక్కడ మేము రేణుకా ఎల్లమ్మకు కళ్ళు శాఖలు, చారా శాఖలు, తర్వాత కోళ్ళను మరియు మేకలను బలిస్తాం. ఇక్కడ మాకు సంతోష్ మాత వద్దని చెప్తే మళ్ళీ తీసుకెళ్ళడం జరిగింది. తర్వాత మేమందరము పోలీస్ స్టేషన్లో మళ్ళీ ఒకసారి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఆయన ప్రస్తుతం ఉన్న మనకు 6 ఫీట్ల పాలరాతి విగ్రహం అమ్మవారు దుర్గామాతని రాజస్థాన్ నుంచి ₹1,00,000 ఖర్చుతో తీయడం జరిగింది. మే 99 5 తారీఖు మే 99 రోజున మనకు లోపల ఉన్న దుర్గామాత పాలరాతి విగ్రహం ప్రతిష్ఠించడం జరిగింది. దేశంలో 18 శక్తిపీఠాలు ఉన్నాయి. ఆ శక్తిపీఠాలలో ఇక్కడ మనము అన్ని భక్తులు గరీబ్ వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరూ దర్శనం చేసుకోవడం ఇబ్బంది అవుతాయి కాబట్టి మా వారందరూ దేవాదాయ శాఖ స్థపతి రాజేశ్వరాచారి ఆధ్వర్యంలో ఇక్కడ ఆగమ శాస్త్రము ప్రకారము దేవాదాయ శాఖ వారు ఇచ్చిన ప్లాన్ ప్రకారం మన చుట్టూ అమ్మవారి గుడి చుట్టూ 18 శక్తిపీఠాలు ప్రతిష్ఠించడం జరిగింది. అమ్మవారి ముందు 1 ఫీటు మనకు పంచలోహము శ్రీచక్రం ఉంటుంది. ముందట అమ్మవారి ముందు 2 ఫీట్ల సింహవాహనము, తర్వాత 25 అడుగుల ఏకశిల
రాతి ధ్వజస్తంభం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ అంగరంగ వైభవంగా ప్రతి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇక్కడ వచ్చిన భక్తులు మేము ఏది కోరుకుంటే అది అమ్మవారు మాకు తీరుస్తున్నారు. ఉదాహరణకు పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు, పిల్లలు లేని వారికి పిల్లలు ఇవ్వడము, తర్వాత ఉద్యోగాలు ఇవ్వడము, వీసాలు రాని వారికి వీసాలు కూడా వస్తున్నాయి. ఇక్కడికి వచ్చిన వారికి మా ఉదాహరణ మా గీతక్క వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆమె వైజాగ్ ఆమె ఉంటుంది. ఆమెకు వీసా రాకుండా ఇక్కడ అమ్మవారి గుడికి వచ్చేసి అమ్మవారిని మొక్కి నిమ్మకాయ ఒక పువ్వు తీసుకెళ్ళి మనకు వీసా ఆఫీస్కి వెళ్ళిన రోజునే ఆమెకు వీసా వచ్చిందని ఆమె గర్వంగా చెప్తారు. ఇక్కడ వచ్చిన భక్తులకు అందరికీ అన్ని సౌకర్యాలతో పాటు వాళ్ళు కోరుకున్న కోరికలు తీరడం పాటు భక్తులు సుఖశాంతులతో ధనధాన్యాలతో ఆరోగ్యంగా జీవిస్తున్నారని చెప్తున్నారు. ఇలాంటి అమ్మవారికి ప్రతి నిత్యము దీపధూప నైవేద్యాలతో ప్రతి నిత్యము పూజలు నిర్వహిస్తున్నారు ఎండోమెంట్ వాళ్ళు. మా అయ్యగారు 15 సంవత్సరాల నుంచి రామేశ్వర శర్మ గారు ఇక్కడ పూజలు నిర్వహిస్తారు. ఉదయం 4 గంటలకే ఇక్కడ వచ్చి పూజలు చేస్తున్నారు. ప్రతి శుక్రవారం రోజు కూడా ఇక్కడ అమ్మవారి పూజలలో వేలాది మంది భక్తులు పాల్గొంటున్నారు. ఇక్కడ మండపం ఇంకా సరిపోవట్లేదు. గవర్నమెంట్ వారి ఆలయాన్ని మరొకసారి ఫండ్స్ డెవలప్ చేసి వ్యూ పాయింట్ని రాక్ గార్డెన్ ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను. జై దుర్గామాత. సార్ ఇంకొక డౌట్, ఇక్కడ ఎవరో క్రికెటర్ కూడా వాళ్ళ అమ్మగారు కూడా బాగా విజిట్ చేస్తారు. అమ్మవారి ఆశీర్వాదంతో చాలా మంది ఇక్కడ క్రికెట్ వాళ్ళు కూడా వచ్చి స్టేడియం మ్యాచ్ ఓడిపోతున్నారు అని చెప్పి ఆ రోజు ఇక్కడ వచ్చి గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, నిమ్మకాయలు కోసి వెళ్ళారు. స్టేడియం ఓపెనింగ్ అప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత మన ఇండియా మ్యాచ్ గెలిచిందని వాళ్ళే క్రికెట్ యాజమాన్యం వాళ్ళు చెప్పారు. ఇక్కడ మహేష్ క్రికెట్ కోచ్ ఉంటారు. ఆయన చాలామందికి ఇక్కడ అమ్మవారి మొక్కిన తర్వాత చాలామంది క్రికెట్గా సెలెక్ట్ అయ్యారని చెప్పారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ మన వెలుగుగుట్టలో మల్లికార్జున స్వామి వారితో పాటు చెప్పుకోదగ్గ ఇంకొక విషయం ఏంటి అంటే మన దుర్గాదేవి అమ్మవారు కూడా ఈ గుట్ట మీద కొలువై ఉన్నారు. ఇక్కడ మనకి ఇంకొక విషయము, శివరాత్రి రోజు ఇంతకుముందు మనకి ఈవో సార్ కానీ పంతులు గారు వాళ్ళందరూ చెప్పారు, బట్ మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను ఏంటి అంటే అమ్మవారు అర్ధనారీశ్వర రూపంలో మనకి శివరాత్రి రోజు దర్శనమిస్తారనమాట. సో మనకి శివరాత్రి అంటే ఎప్పుడూ శివయ్యనే మనము పూజలు చేయడము చూస్తూ ఉంటాము. కానీ ఇక్కడ ఈ ప్రత్యేకంగా ఈ గుడిలో అమ్మవారు శివరూపంలోకి మారడం అనేది మనము శివరాత్రి రోజు చూడొచ్చు అనమాట. సో అర్ధనారీశ్వర రూపంలో మనకి దర్శనమిస్తారు. ఖచ్చితంగా ఆ రోజు వీలైన వాళ్ళు వచ్చి అమ్మవారిని కూడా దర్శించుకోండి. ఇక్కడ మనము అష్టాదశ శక్తిపీఠాలు అందరి అమ్మవార్ల రూపాలని చూడవచ్చు. మనకి హైదరాబాద్లో తొలి సూర్యకిరణాలు పడే శివలింగం పైన పడే గుట్ట మన వెలుగుగుట్ట. సో ఇక్కడ ఈ శివయ్య టెంపుల్ అనేది కరెక్ట్గా మీకు ఎగ్జాక్ట్లీ అడ్రస్ చెప్పాలి అంటే ఉప్పల్ స్టేడియం అయితే మీ అందరికీ తెలిసిందే కదా. ఆ ఉప్పల్ స్టేడియం వెనక సైడు అంటే మెయిన్ గేట్ నుంచి కనుక మీరు వస్తే మెయిన్ గేట్ నుంచి డెడ్ ఎండ్ వరకు వెళ్ళండి. డెడ్ ఎండ్ వరకు వెళ్ళాక రైట్ తీసుకొని మీరు మీ రైట్ సైడే చూస్తూ అంటే కొద్దిగా అబ్జర్వ్ చేస్తూ వెళ్ళండి, మీకు గుట్ట కనిపిస్తుంది. ఆ గుట్ట ఎక్కినారు అని అంటే మన వెలుగుగుట్ట శివయ్య కొలువు అనమాట. ఇంకొక దారి కూడా ఉంది, ఇది మెట్ల దారి, ఇది చిన్నగా ఉంటుంది. అది మెయిన్ గేట్ అయితే ఇది చిన్న గేట్ ఉంటుంది. ఇది వచ్చేసి రోడ్ నెంబర్ 8కి అంటే స్టేడియం వెనకాల నుంచి స్టేడియం వెనకాల నుంచి రోడ్ నెంబర్ 8కి వెళ్ళే దారిలో చిన్న రేణుక ఎల్లమ్మ గుడి ఉంటుంది. ఆ గుడి పక్కనే స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ ఎక్కుకుంటూ వస్తే మనము మన శివయ్యని దర్శించుకోవచ్చు. ఇది మనకి ఎగ్జాక్ట్లీ అడ్రస్ అనమాట. ఉప్పల్లో
మనకి ఉప్పల్ ఎక్స్ రోడ్కి అతి దగ్గరలో ఉన్న గుడి, స్టేడియంకి పక్కనే ఉన్న గుడి. మరొక మంచి వీడియోతోని, మరొక మంచి టెంపుల్తోని మళ్ళీ మీ ముందుకు వస్తాను.